హలో ఫ్రెండ్స్, నా పేరు బి చంద్రశేఖర్. మీరు చూస్తున్నారు బృందావనం యూట్యూబ్ ఛానల్. ఈ ఛానల్లో ఫిజిక్స్ ఈజీ అనే ఉద్దేశంతో ఈ ఛానల్ స్టార్ట్ చేయబడింది. మీ అందరికీ తెలుసు. అయితే మనం ఆల్రెడీ ఇంట్రడక్షన్ వీడియోలో చెప్పుకున్నట్టు మనం ముందుగా ఫిజిక్స్ అంటే ఏమిటి, దానిలో ఎన్ని అనుబంధ విభాగాలు అంటే ఎన్ని డిపార్ట్మెంట్స్ ఉంటాయి, ఇవన్నీ మనం తెలుసుకున్నాము. అయితే ఈ వీడియోలో మనం ఫిజిక్స్ని ఈజీగా నేర్చుకోవడానికి కొన్ని బేసిక్ టర్మ్స్ ఉంటాయండి. ఆ బేసిక్ టర్మ్స్ మనం ఈ వీడియోలో నేర్చుకున్నాం. అయితే లెట్స్ స్టార్ట్ టుడేస్ ఎపిసోడ్. అయితే మనం ముందుగా ఫిజిక్స్లో మనం నేర్చుకోవాల్సిన బేసిక్ టర్మ్స్ ఏంటి అంటే, ఫస్ట్ మ్యాటర్. మ్యాటర్ అంటే పదార్థం. అసలు మ్యాటర్ అంటే ఏంటి? ఎనీథింగ్ దట్ ఆక్యుపైస్ స్పేస్ అండ్ హ్యావింగ్ మాస్ ఈజ్ కాల్డ్ ఏ మ్యాటర్. అంటే ఏదైనా ఒక పదార్థం అనేది దానిలో కొంత ద్రవ్యరాశి కలిగి ఉండి అది కొంత స్థలాన్ని ఆక్రమిస్తే మనం దాన్ని మ్యాటర్ అంటాము. ఉదాహరణకు మనం లైట్ తీసుకోవచ్చు, ఫ్యాన్ తీసుకోవచ్చు, బోర్డు, చైరు, ఇలా ప్రతి దాన్ని కూడా మనం మ్యాటర్ అని మనం చెప్పవచ్చు. అర్థమైంది కదా మీ అందరికీ? అయితే పదార్థం అంటే ఏంటంటే దానిలో కొంచెం మాస్ అంటే ద్రవ్యరాశి కలిగి ఉంది. ఇట్ ఆక్యుపైస్ సమ్ స్పేస్, కొంత స్థలాన్ని ఆక్రమించగలిగితే దాన్నే మనం మ్యాటర్ అని అంటాం. అయితే నెక్స్ట్ మనం నేర్చుకోవాల్సిన టర్మ్ ఏంటంటే మాస్ అంటే ద్రవ్యరాశి. అయితే వాట్ ఈజ్ మాస్? మాస్ అంటే ఏంటి? మాస్ అంటే ద అమౌంట్ ఆఫ్ మ్యాటర్ ఇట్ కంటైన్స్ ఇన్ ఏ బాడీ. అంటే ఒక పదార్థంలో ఒక వస్తువులో ఎంత పదార్థం అయితే దాగి ఉందో దాన్ని మనము ద్రవ్యరాశి అంటాము. ఈ ద్రవ్యరాశి అనేది విశ్వంలో ఎక్కడైనా ఒకటే, యూనివర్స్లో ఈ ద్రవ్యరాశి ఎక్కడైనా ఒకేలా ఉంటుంది. ఇది దేని బట్టి కూడా ఎఫెక్ట్ అవ్వదు. అయితే ఈ ద్రవ్యరాశి లేదా మాస్కి యూనిట్ ఏమిటి అంటే కేజీ. యూనిట్ ఏంటంటే కేజీ, కిలోగ్రామ్. అర్థమైంది కదా మాస్ అంటే ఏంటో? మాస్ అంటే ఏదైనా ఒక ఆబ్జెక్ట్లో ఎంత మ్యాటర్ అయితే దాగి ఉందో దాన్నే మనం మాస్ అంటాము, ద్రవ్యరాశి అంటాము. ఇట్ కెనాట్ బి చేంజ్ అట్ ఎనీ ప్లేస్ ఆఫ్ ద యూనివర్స్. ఇది యూనివర్స్లో ఎక్కడైనా సరే దీని ద్రవ్యరాశి అంటే మాస్ అనేది ఎప్పుడు మారదు. ఇది గుర్తుపెట్టుకోండి. తర్వాత మనం నేర్చుకోవాల్సిన టర్మ్ ఏంటి అంటే ఫోర్స్, బలం. ఈ పదం మనందరికీ మన డైలీ లైఫ్లో మనం చాలా సార్లు వాడుతూ ఉంటాం, ఫోర్స్ అని. అయితే ఈ ఫోర్స్ అనేది సైంటిఫిక్ టర్మ్స్ గా మనం ఎలా తెలుసుకోవాలంటే, ఏ పుష్ ఆర్ పుల్ ఆఫ్ అన్ ఆబ్జెక్ట్ యాక్టింగ్ ఆన్ ఆబ్జెక్ట్. ఏ పుష్ ఆర్ పుల్ యాక్టింగ్ ఆన్ ఆబ్జెక్ట్స్. ఇట్ కెన్ చేంజెస్ ద స్టేట్ ఆఫ్ మోషన్ ఆర్ రెస్ట్. అంటే బలం అంటే ఏంటి అంటే ఏదైనా ఒక వస్తువు మీద మనం ఒకవేళ దాన్ని తోసినా లేదా నెట్టినా లాగినా లేదా తోసినా లాగినా, ఈ విధంగా ఆ వస్తువు మీద మనం ప్రయోగించిన తర్వాత దాని యొక్క చలనాన్ని కానీ దాని స్థితిని కానీ మనం మార్చగలిగితే అప్పుడు అక్కడ బలం అనేది ప్రయోగించబడింది అని అర్థం. ఫర్ ఎగ్జాంపుల్, ఇక్కడ ఒక బెంచ్ ఉంటే దాన్ని ఇలా మనం తోసాం అనుకోండి, మనం అప్లై చేసిన ఆ బలం అనేది దాని యొక్క స్థితిని మార్చడానికి ఉపయోగపడింది. కాబట్టి అక్కడ బలం అనేది జరిగిందని మనం చెప్తాం. బలం అంటే ఏ పుష్ ఆర్ పుల్ యాక్టింగ్ ఆన్ ఆబ్జెక్ట్. ఇట్ కెన్ చేంజెస్ ద స్టేట్ ఆఫ్ మోషన్ ఆర్ రెస్ట్. అయితే దాన్ని చలన స్థితిలో మార్పు తీసుకురావచ్చు లేదా దాన్ని నిశ్చల స్థితిలో కూడా పెట్టవచ్చు. ఒకవేళ లాగడమే కాకుండా మనం దొర్లుకుంటూ వస్తున్న బాల్ని ఆపచ్చు. అప్పుడు కూడా ఆ బాల్ మీద మనం ఫోర్స్ అప్లై చేసామని అర్థమవుతుంది. అయితే ఇప్పుడు ఇంతకీ ఈ ఫోర్స్ అనే దాన్ని మనకు బాగా ఎక్స్ప్లెయిన్ చేసిన సైంటిస్ట్ ఎవరు అంటే మీ అందరికీ తెలుసు, సర్ ఐజాక్ న్యూటన్. ఆయన్నే ఫాదర్ ఆఫ్ ఫోర్స్ అని కూడా మనం అంటుంటాం. ఆయన మనందరికీ 3 లాస్ ఆఫ్ మోషన్ కూడా ఇచ్చారు, మీ అందరికీ తెలుసు. అయితే ఈ ఫోర్స్కి మనం యూనిట్స్ ఏంటి అంటే న్యూటన్. ఆయన గౌరవార్థం మనం ఈ ఫోర్స్ని న్యూటన్స్లో మనం మెజర్మెంట్ చేస్తాం, యూనిట్ కింద తీసుకుంటాం. తర్వాత వచ్చే టర్మ్ ఏంటి అంటే తర్వాత తెలుసుకోబోయే బేసిక్ కాన్సెప్ట్ ఎనర్జీ.
అంటే శక్తి. ఇది మనందరికీ తెలిసిందే, మన డైలీ లైఫ్ లో మనం చాలా సార్లు దీన్ని వాడుతూ ఉంటాం. అదే నాకు ఎనర్జీ లేదా, నేను అలసిపోయాను, నేను వర్క్ చేయలేను, నేను ఆన్లైన్ అని మనం మాట్లాడుకుంటూ ఉంటాం. అదే ఎనర్జీ అంటే ద కెపాసిటీ టు డూ వర్క్. ద కెపాసిటీ టు డూ వర్క్ అంటే ఏదైనా ఒక పని చేయడానికి గల సామర్థ్యాన్ని మనము ఎనర్జీ అంటాము. అయితే దీనికి ఎస్ఐ యూనిట్ ఏమిటి అంటే జౌల్. ఇది జౌల్ అంటే ఏంటి అంటే ద ఫాదర్ ఆఫ్ ఎనర్జీ. హూ ఇస్ ద ఫాదర్ ఆఫ్ ఎనర్జీ అంటే ఈ శక్తికి సంబంధించి ఎక్కువ ఎక్స్పెరిమెంట్ చేసిన వ్యక్తి ఎవరు అంటే మొట్టమొదటిసారిగా చేసిన వ్యక్తి జౌల్. ఆయన పేరుగా మనము ఈ శక్తి అనే ఈ యూనిట్ ని, శక్తి అనే ఈ బేసిక్ కాన్సెప్ట్ ని మనం ఎస్ఐ యూనిట్ లో జౌల్ పేరుతో పిలుస్తాం అనమాట. ఎస్ఐ యూనిట్ శక్తికి ఏంటి అంటే, ఎనర్జీకి ఏంటి అంటే జౌల్. తర్వాత నెక్స్ట్ బేసిక్ కాన్సెప్ట్ లెంగ్త్. ఇది మనందరికీ తెలిసిందే. లెంగ్త్ అంటే ద డిస్టెన్స్ బిట్వీన్ 2 పాయింట్స్ ఈస్ కాల్డ్ లెంగ్త్. అంటే రెండు పాయింట్ ఏంటి అంటే జౌల్. తర్వాత నెక్స్ట్ బేసిక్ కాన్సెప్ట్ లెంగ్త్. ఇది మనందరికీ తెలిసిందే. లెంగ్త్ అంటే ద డిస్టెన్స్ బిట్వీన్ 2 పాయింట్స్ ఈస్ కాల్డ్ లెంగ్త్. అంటే రెండు పాయింట్స్ మధ్య లేదా రెండు ప్లేసెస్ మధ్యలో ఉండే ఈ డిస్టెన్స్ ని మనము లెంగ్త్ అంటాము. దీనికి ఎస్ఐ యూనిట్ ఏమిటి అంటే మీటర్. సరే, మరి ఇక్కడతో మనం ఈ వీడియోని ముగిద్దాం. అయితే ఇక్కడ వరకు మనం బేసిక్ టాపిక్స్ని ప్రతి ఒక్కటి సబ్ హెడ్డింగ్స్తో నేర్చుకున్నాము. అయితే తర్వాత టాపిక్ని తర్వాత వీడియోలో కంటిన్యూ చేద్దాం. అయితే వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం బెల్ ఐకాన్ని నొక్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.